ఎదురుగా అద్దం ఉంటే ఎక్కిరించుకో బుద్ధి అవుతుంది అన్నట్టు. ఇక కేసీరావు ఆయన గోది ఆయనే తీసుకుండు. కానీ నేను అట్ట చెయ్యనియ్యను అమ్మో అని ఉపాయం చేస్తుండట కొత్త సీఎం రేవంతమయ్య. ఏందో చూద్దాం పారి. నీరు లేని పైరు నూనె లేని ఒత్తి లెక్క కేసీరావు రాజకీయ సంసారం చేసుకుండు కాబట్టి కారు అవాంతం బోర్ల పడ్డదని చెప్పుకొస్తుండులా సీఎం రేవంతమయ్య. అంటే కేసీరావు ఏం చేసిండు ఏం చేయలే అంటే ఇక ఏం చేసిండో ఏమో కానీ 3 ఎకరాల భూమి ఇయ్యకపాయే, డబల్ బెడ్రూమ్ల ఇల్లు జాడలేకపాయే, KG2 PG విద్య గంగర కలిసి, ఇంటికో ఉద్యోగం జాడపత్త లేకుండా వాయ్, నిరుద్యోగ వృత్తి నీట్ల మునిగే. ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ దండం పెడితే బొచ్చడు ఉన్నాయటనులా. మరి గీజే వచ్చే కేసీరావు రాజకీయ సంసారం ఖరాబ్ అయిందా అని కొందరంటే లేదు 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 తీర ఎలక్షన్ల ముందు ఈ బంధు ఆ బంధు తీట బంధులు దళిత బంధు BC బంధు గృహలక్ష్మి అని పథకాలు పెట్టి ఊరూరుకు సాట్ల తవుడు పోసి కుక్కలకు ఎట్లాంటి వ్యతిరేకం చేసిండు కాబట్టి కేసీరావు రాజకీయ సంసారంలో పాతాళానికి పడిపోయిందని ఈ నోట ఆ నోట పొక్కుతున్న మాట. ఇక అందరి ముచ్చట గిట్లా ఉంటే సీఎం రేవంతమయ్య ఇంకో తీరుగా అనుకొస్తుండులో. కేసీరావు పెద్ద తప్పు ఏం చేసిండంటే ఉద్యమకారుల పక్కకు పెట్టి ఉద్యమ ద్రోహులకు పదవులు అంటగట్టి నిరంకుశ పాలన సాగించి కష్టపడ్డ ఉద్యమకారులకు పంగనామాలు పెట్టి అమరవీరుల కుటుంబాలను ఆదిమర్చిండు కాబట్టి కారు టైర్లలో గాలి పోయి పల్టీ కొట్టిందని చెప్పుకొస్తుండులా సీఎం రేవంత్. అందుకే మన కాంగ్రెస్ పార్టీలోకి ఇంకెవరన్నా కొత్తోళ్ళు వస్తే రానియొద్దు. కాంగ్రెస్ గేటు తాళం తీసేది లేదు, కొత్తోళ్లకు స్వాగతం పలికేది లేదు. ఒకవేళ పుసుక్కున కొత్తోళ్లకు ఛాన్స్ గట్లా ఇస్తే కేసీరావుకు వచ్చిన గతే మనకు పడతట్టుంది అని మరో మొత్తుకొని చెప్తున్నాడు వాళ్ళు రేవంతమయ్య. చూసిరా ఎన్ని దీనిలా ఆలోచన చేసుకుంటారో ఎవరికి వాళ్ళే నా సామి రంగా.